ఇన్ మెనీ ప్లేసెస్ యానిమల్స్ ఆర్ స్టిల్ యూజ్డ్ యాజ్ అ గూడ్స్, ఒక ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ అంటే ఏంటి, ఏవైనా ఒక ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. బట్ నౌ టెక్నాలజీ హ్యాస్ బీన్ డెవలప్డ్, అన్నీ ఏమంటారు వెహికల్స్ రావడం జరిగింది. సో యానిమల్స్ని తక్కువ యూజ్ చేస్తున్నారు, బట్ స్టిల్ కొన్ని ఏరియాస్లో యానిమల్స్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ బ్రీడింగ్ లైక్ MOET అంటే ఏంటి అంటే మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ టెక్నిక్స్ ద్వారా యానిమల్స్ని, ట్రాన్జెనిక్ యానిమల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ టేకన్ అప్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ టు ఎన్ష్యూర్ ప్రొడక్టివిటీ. అంటే ఏంటి అంటే ఒకటేసారి ఎక్కువ ఓవర్ రిలీజ్ అయ్యేలాగా. అండ్ నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఒక మదర్ నుంచి ఇంకో మదర్కి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇలాంటి పద్ధతులు చేయడం ద్వారా ఏమైంది, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలా ఈ యానిమల్ హస్బెండరీ ద్వారా అంటే జంతువులని పెంచడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. మానవుడికి మెయిన్గా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద MOET, మల్టిపుల్ ఓవ్యులేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓవ్యులేషన్ అంటే ఏంటి, రిలీజ్ ఆఫ్ ఓవా ఈజ్ కాల్డ్ ఓవ్యులేషన్. ఓకే, ఓవా రిలీజ్ అయ్యేటువంటి పద్ధతిని ఓవ్యులేషన్ అంటాం. సో మల్టిపుల్ ఓవ్యులేషన్ అంటే ఏంటి, ఒకటేసారి ఎక్కువ ఓవర్ రిలీజ్ అయ్యేటువంటి పద్ధతిని మల్టిపుల్ ఓవ్యులేషన్ అంటారు. అంటే ఇప్పుడు ట్విన్స్ వస్తారు కొంతమందికి, అంటే యానిమల్స్లో మనం ఎక్కువ చూస్తుంటాం. డాగ్స్లో ఏంటి ఒకేసారి నియర్లీ 8-10 డాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ యానిమల్స్లో కూడా కొన్ని యానిమల్స్లో పిగ్స్ అలాంటి వాటిలలో ఒకటేసారి ఎక్కువ యంగ్ వన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో అలా ఎలా జరుగుతుందన్నమాట అంటే మల్టిపుల్ ఓవ్యులేషన్ అటువంటి పద్ధతి ద్వారా. ఓకే, సో అలాగే వేరే యానిమల్స్లో కూడా ఈ పద్ధతిని ఉపయోగించి ఒకటేసారి ఎక్కువ యానిమల్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తారనమాట. సో MOET ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ మోస్ట్ కామన్ సూపర్ ఓవ్యులేషన్ ప్రోగ్రామ్ యూస్డ్ ఇన్ అడ్వాన్స్డ్ క్యాటల్ బ్రీడింగ్. ఓకే, యానిమల్స్ని ఒకేసారి పెంచడానికి యూజ్ చేస్తారన్నమాట ఈ పద్ధతిని. స్టెప్స్ ఏంటి అంటే ఏ కౌ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ విత్ హార్మోన్ విచ్ పోజెస్ FSH లైక్ యాక్టివిటీ. అంటే ఏంటి అంటే ఒక హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తారు యానిమల్లో. సో యానిమల్లో ఆ హార్మోన్ అంటే ఏంటి, FSH అనేటువంటి హార్మోన్ని ఇండ్యూస్ చేస్తారు. అంటే ఏంటి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఒకేసారి ఎక్కువ ఫాలికల్స్ అంటే ఏంటి, ఫాలికల్స్ అంటే ఏంటి, ఓవా. ఈ ఫాలికల్ తర్వాత ఏమవుతుంది, ఓవా కింద డెవలప్ అవుతుంది. అంటే ఒకేసారి ఎక్కువ ఫాలికల్స్ రిలీజ్ అయ్యేటువంటి విధంగా ఒక హార్మోన్ని ఒక యానిమల్కి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అయ్యి ఒకేసారి ఎక్కువ ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. చూడండి, ఇన్ సూపర్ ఓవ్యులేషన్ ద కౌ ప్రొడ్యూసెస్ 6 to 8 eggs per cycle. ఒక సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్కి జనరల్గా ఒక మాత్రమే రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏమైంది, ఆ కౌలో 6 to 8 eggs అనేవి రిలీజ్ అయ్యాయి. నార్మలీ దే ప్రొడ్యూస్ ఓన్లీ 1 egg per cycle, బట్ ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా 6 to 8 eggs అనేవి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఏమైంది, నౌ దీస్ ఎగ్స్ విల్ ఫర్టిలైజ్ విత్ ద bull. Okay, the cow is mated with the elite bull or artificially inseminated. ఓకే, ఈ కౌకి ఇన్సెమినేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది జరుపుతారు, లేదా ఒక బుల్తో మేటింగ్ జరుపుతారు. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఒకేసారి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఫర్టిలైజ్ అయిపోతాయి. అండ్ అట్ 8 to 32 సెల్ స్టేజ్ వీటన్నిటిని కూడా నాన్ సర్జికల్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేసి ఒక మదర్ నుండి ఇంకో మదర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ మదర్లో పెంచడం జరుగుతుందో ఆ మదర్ని, ఏ మదర్లో అయితే పెంచడం జరుగుతుందో ఆ మదర్ని సరోగేట్ మదర్ అంటారనమాట. అండ్ దిస్ జెనెటిక్ మదర్ క్యాన్ అగైన్ బీ యూస్డ్ ఫర్ ద అనదర్ రౌండ్ ఆఫ్ సూపర్ ఓవ్యులేషన్. ఇందులో నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ఎగ్స్ని, ఫర్టిలైజ్డ్ ఎగ్స్ని ఇంకొక మదర్లోనికి షిఫ్ట్ చేస్తారనమాట. అలా ఫస్ట్ ఓవ్యులేషన్ జరిపిన తర్వాత ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ మోస్ట్ కామన్ టెక్నాలజీ యూస్డ్ ఫర్ ద క్యాటల్, షీప్. ఓకే, క్యాటల్ అంటే ఏంటి, కవ్వు, బఫెలోస్ వస్తాయి, షీప్ గొర్రెలు, నెక్స్ట్ ర్యాబిట్స్లో, బఫెలోస్లో కూడా యూస్ చేస్తారు అనమాట. టు ప్రొడ్యూస్ హై ఈల్డ్ బ్రీడ్ ఇన్ షార్ట్ స్పాన్. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ జరగాలంటే ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద MOET. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ జనరల్గా మీకు ఈ రెడ్ మార్క్ మెన్షన్ చేశారు కదా ఏ ఇయర్లో వచ్చాయో. సో అలా మెన్షన్ చేసినటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి.
Next, write short notes on controlled breeding experiments. So they are asking to బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎక్స్పెరిమెంట్స్ ఒక షార్ట్ నోట్ రాయమన్నారు. సో ఏం లేదు, ఎంఓఈటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గురించి రాయాలి. ఎంఓఈటీ అంటే ఏంటి అంటే ఇంతకుముందు చదివాం కదా, అదే ఆన్సర్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి అంటే, సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జనరల్గా మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ ఇంటర్కోర్స్ అవుతాయి, కాయిటర్స్ అంటారు ఆ పీరియడ్ని. సో రెండు కూడా ఫిజికల్ కాంటాక్ట్ జరిగినప్పుడు వాటి మధ్యలో సెమెన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. మేల్ నుంచి ఫీమేల్కి సెమెన్ అనేది ఇంజెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో ఏం జరుగుతుంది అంటే మేల్ ఆర్గానిజం నుంచి సెమెన్ అనేది కలెక్ట్ చేసుకొని ఫీమేల్ ఆర్గానిజంకి ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో అలాంటి పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. సో జనరల్గా ఈ సెమెన్ అనేది కలెక్ట్ చేసి వాటిని అంటే అప్పుడే ఇవ్వకుండా కొన్నిసార్లు ఫ్రోజన్ కండిషన్లో కూడా పెడతారు. సో అలా ఫ్రోజన్ కండిషన్లో పెట్టి ఎప్పుడైతే అవసరం ఉంటుందో మళ్ళీ అప్పుడు దీన్ని నార్మల్ స్టేజ్కి తెచ్చి ఆ సెమెన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సూపర్ బుల్స్ అంటే ఏంటి అంటే, సుపీరియర్ బుల్స్ అంటే ఏంటి అంటే హై క్వాలిటీ బుల్స్ అనమాట. అంటే ఇప్పుడు వాటిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆ బుల్ యొక్క సెమెన్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. సో అలాంటి బుల్స్ని సుపీరియర్ బుల్స్ ఆర్ సూపర్ ఆర్గానిజమ్స్ అంటారనమాట, సుపీరియర్ యానిమల్స్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ అప్లికేషన్స్ అన్నప్పుడు మీరు ఇంతకుముందు చదివారు కదా, అదే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్. సో పౌల్ట్రీ అంటే ఏంటి, బర్డ్స్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఎందుకు చేయాలి, పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ డిజీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడింగ్ సెలెక్షన్. ఫస్ట్ బర్డ్స్ అనేవి తొందరగా డిజీజ్కి గురవ్వకుండా ఉండాలి. సో అలాంటి యానిమల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సూటబుల్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి కరెక్ట్ ఫుడ్ అండ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ వాటి యొక్క హెల్త్ని కూడా మెయింటైన్ చేయాలి. అండ్ తర్వాత ప్రాపర్ అండ్ సేఫ్ ఫార్మ్ కండిషన్. సో అది ఎక్కడైతే పెరుగుతుందో ఆ వాతావరణాన్ని కరెక్ట్గా ఉంచాలన్నమాట. అప్పుడే అవి కరెక్ట్గా ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిజీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడ్ సెలెక్షన్. సో సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ షుడ్ గెట్ అడాప్టెడ్ టు వైడ్ రేంజ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్. ఓకే, ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, వాటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. హెల్దీ ఆర్గానిజమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ BV300, హైలిన్, పూనా పల్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద హైబ్రిడ్ లేయర్స్ మోస్ట్ యూజ్డ్ ఇన్ ఇండియా. ఓకే, లేయర్స్ అండ్ బ్రాయిలర్స్ అంటారు. లేయర్స్ అంటే ఏంటి అంటే మీట్ కోసం పెంచుతారు, బాయిలర్స్ అంటే ఎగ్స్ కోసం పెంచుతారు. సో లేయర్స్ అండ్ బాయిలర్స్, 2 types of animals, layers and boilers. So I'll explain about that later. So ఫస్ట్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ వాతావరణానికి పెరుగుతుందా లేదా అని కరెక్ట్గా అన్ని చూసుకున్న తర్వాత ఒక బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ ఫీడ్ అండ్ వాటర్, వాటికి కరెక్ట్గా ఫుడ్ అండ్ వాటర్ కరెక్ట్గా ఇవ్వాలి. అండ్ క్లీనినెస్ మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్. సో ఇక్కడ చూడండి, ద టైప్స్ ఆఫ్ ఫీడ్స్ గివెన్ ఫర్ 2 బాయిలర్స్ ఆర్ స్టార్టర్ మ్యాష్ అండ్ ఫినిష్ మ్యాష్. ఓకే, ఇవి ఫుడ్ అనమాట, వాటికి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హెల్త్ కేర్. వాటి కరెక్ట్గా టైం టు టైం వ్యాక్సిన్స్ వేయించడము అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా వాటికి కొన్ని మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం, ఫంగల్ డిజీజ్ నుంచి కాపాడడం. ఓకే, సో నెక్స్ట్ దే ఆర్ ట్రీటెడ్ విత్ కాపర్ సల్ఫేట్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ తోటి వాటిని స్టెరిలైజ్ చేస్తారనమాట. చూడండి, వ్యాక్సినేషన్ మస్ట్ బి గివెన్ అగేన్స్ట్ వైరల్ డిజీజెస్ సచ్ యాజ్ రనికెట్, మ్యారెక్ అండ్ గుంబురో. ఓకే, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ షుడ్ బి యూస్డ్ టు ట్రీట్ ద బ్యాక్టీరియల్ డిజీజెస్ సచ్ యాజ్ ఫౌల్ కాలెరా, ఇన్ఫెక్షియస్ కారిజా, క్రానిక్ రెస్పిరేటరీ డిజీజెస్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫంగల్ డిజీజెస్ సచ్ యాజ్ బ్రూడస్ న్యూమోనియా and aflatoxicosis and thrush must be treated to make the poultry disease free. Okay, so ఆ బర్డ్స్ అన్నిటిని కూడా డిజీజ్ ఫ్రీ చేయాలంటే ఇవన్నీ యూస్ చేయాలి. నెక్స్ట్ దే ఆర్ ట్రీటెడ్ విత్ ద కాపర్ సల్ఫేట్ అండ్ నిస్టాటిన్. ఓకే, సో దీస్ ఆర్ ద కెమికల్స్ విచ్ ఆర్ యూస్డ్ టు ట్రీట్ ద పౌల్ట్రీ బర్డ్స్.
ఓకే, సో ఇవన్నీ యూస్ చేయడం ద్వారా వాటికి డిజీజ్ రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రాపర్ అండ్ సేఫ్ ఫార్మ్ కండిషన్. సో ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ వాతావరణాన్ని స్టెరిలైజ్ చేయాలి. పౌల్ట్రీ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ప్రిడేటర్స్, అంటే వీటిని తినేటువంటి వాటిని, బర్డ్స్ని తినేటువంటి వాటిని ప్రిడేటర్స్ అంటారు. అండ్ గివెన్ సేఫ్ వార్మ్ కండిషన్స్ టు ఎన్ష్యూర్ ద బెటర్ ప్రొడ్యూస్. సో వాటికి కరెక్ట్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద అదర్ క్వశ్చన్స్. సో జస్ట్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్ and just revise it. Okay, thank you.